హలో! నమస్తే అందరికీ. గుడ్ ఈవెనింగ్. అందరూ పండుగ బాగా జరుపుకుంటారు. అందరికీ ఒకసారి మళ్ళీ హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు వీడియో ఏందంటే, క్రిస్మస్ తర్వాత మళ్ళీ ఏదో ఒకటి అంటే మనం సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు తర్వాత నాన్ వెజ్ అనే కార్యక్రమం ఉంటది కాబట్టి, తర్వాత దాని కార్యక్రమంలోకెళ్తారు. ఒక్కొక్కళ్ళేమో తర్వాత రోజు ప్లాన్ చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళేమో అదే రోజు తింటారు. నేను కూడా సేమ్, సేమ్ అంటే ఇదే రోజైతే ప్లాన్ చేశాను. అయితే నేనైతే ఇప్పుడు పోయి మాకు దగ్గరలో పోయి వస్తా చికెన్ ఒకటి, ఈ రైస్ ఒకటి, ఇక దానికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం అనమాట. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేను బజార్కి వెళ్ళినప్పుడు అయితే ఇదిగో ఈ దావత్ ఒకటి తెచ్చాను. ఇది ఒకటి, మళ్ళీ ఇది పలావ్ దినుసులు అంటారుగా, ఇది ఒకటి, అల్లం కూడా తీసుకొచ్చుకున్నాము. ఇవంటే ఈరోజు చర్చిలోకి పోయినప్పుడు చర్చిలో ఇస్తారు కదా, అలా ఇచ్చినాయి అన్నమాట. ఇవన్నీ ఆల్రెడీ ఒక పక్క కూర రెడీ అవుతుంది అన్నమాట, కర్రీ. దానికి కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా దీంతో పాటు వేరేగా స్పెషల్ ఐటమ్ ఇంకోటి ఉంది, దాని తర్వాత చూపిస్తాను. ఇందాక మార్కెట్కి వెళ్ళామన్నా కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే ఇది పచ్చి బఠానీ కూడా దొరికినాయి మాకు. చూడండి, ఈ పచ్చి బఠానీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ప్రైస్ మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇవైతే మొత్తం ఒక పావు కిలో అయితే మాకు 40 రూపీస్ అయితే అడిగారు. మేమైతే ఒక 20 రూపీస్కి అయితే తీసుకున్నాము. అంటే చిన్న, అంటే మాకు అంత యూజ్ అయితే లేదు. అం- ఇదే అంత యూజ్ అయితే లేదు కదా మాకు, అందుకని చెప్పేసి సింపుల్గా ఒక 20 రూపీస్కి అయితే తీసుకున్నాము. ఫ్రెష్గా ఉండే బాగా బఠానీ మాత్రం. ఇంకా రెండో స్పెషల్ వచ్చేసరికి దీంతో తయారు చేసేది, ఇదేందో తెలుసు కదా, దీంతో తయారు చేసేది. ఇప్పుడు మేమైతే బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. పండగ స్పెషల్ అన్నమాట ఇది. ఈ రోజు అయితే మనమే వంట చేస్తున్నాం. ఇంకెట్లా ఉంటుందో ఆలోచించుకోండి. కిందే పడింది అది. నేను ఎక్కువగా నూనె అయితే ప్రిఫర్ చేయను. ఎందుకంటే నూనె తిన్న కాడి నుంచి ఎక్కువ వాటర్ అవుతుంటాయి అని చెప్పేసి నేనైతే నూనె అయితే ఎక్కువగా ప్రిఫర్ చేయను. ఊరక దీంతో అనేసి తీసేయటమే మనం ఎక్కువగా. మామూలుగా ఎప్పుడన్నా చపాతీలు తినాలనుకున్నప్పుడు కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేసుకొని తింటాము. మా ఆవిడ ఒక పక్కన రెడీ చేస్తుంటే నేనైతే కాల్చి పక్కన దాంట్లో వేస్తుంటాను అనమాట. ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఇది బొబ్బట్లు అనమాట. బొబ్బట్లు తయారు చేసుకుంటున్నాము. ఈ బొబ్బట్లకు సంబంధించిన వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఇదైతే మేమే స్పెషల్గా అయితే తయారు చేసుకుంటున్నాం. నిపుణుల పర్యవేక్షణలో అయితే జరుగుతుంది అన్నమాట ఈ వీడియో. మీరు ఇలాంటివి ఇంటి దగ్గర మాత్రం ట్రై చేయమాకండి. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మాకు ఫెయిల్ అయిపోయాం మేము. తర్వాత ఇట్లా వచ్చింది. తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. తర్వాత ఇంక ఉండే కొద్ది ఎట్లా వచ్చిందో తెలియదు మాకైతే. సక్సెస్ఫుల్గా ఒక 3 అయితే కంప్లీట్ చేసాం. ఇది మూడోది, ఇది ఒకటి, ఇది 2. అది తెలంగాణలో అయితే వీటిని బచ్చాలు అంటారు అనుకుంటా. బచ్చాలు అనేది, వీటిని బచ్చాలు అంటారు. అలాగే మీ ఏరియాలో ఇది వీటిని ఏమంటారు కామెంట్ చేయండి. మొత్తానికి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మొత్తం అయితే కాల్చాము. ఇదైతే లాస్ట్ది. ఇంకా ఈ ఒక్కటి కాలితే మాత్రం ఇంక అయిపోయినట్లే. తర్వాత ఇక మొత్తం వడ్డించుకొని తినేయటం ఇక.
ఊర్లో అయితే ఈరోజు నైట్ అయితే ఒక జెండా ఊరేగింపు అయితే జరిగిద్దనమాట. జెండా ఊరేగింపు అంటే మీకు కొంతమంది తెలియొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. జెండా ఊరేగింపు అంటే ఏమి లేదు. ఒక పెద్ద జెండా దాన్నైతే ఊరేగింపు చేస్తారు. ఆ ఊరేగింపు అయిపోయిన తర్వాత అప్పుడైతే మేము చిన్న పిల్లలప్పుడు ఒక స్కూలుండేది. ఆ స్కూల్ దగ్గర కట్టేవాళ్ళు. స్కూలు మరి మనకు తెలీదది గూడా. నేను అంటే నాకు తెలిసినంత వరకి అప్పుడు మేము దాంట్లో అయితే చదువుకున్నాము. ఆ స్కూల్ దగ్గర కట్టేవాళ్ళు. ఇప్పుడు అలా గాకుండా ఇక్కడ వాళ్ళ పల్లెల్లోనే అక్కడ కమ్యూనిటీ హాల్ ఉంటది. ఆ కమ్యూనిటీ హాల్ దగ్గరే కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మీకు పాటలు ఇనిపిస్తున్నాయో లేదో మరి. నాయిస్ క్యాన్సిలేషన్ వల్ల ఇనిపించకపోవచ్చు. డీజే పెట్టుండాల ఆల్రెడీ. అలాగే మీ ఏరియాలో ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. మొత్తం భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక రేపు మళ్ళీ బతుకు జట్కా బండి కోసం రేపు మళ్ళీ డ్యూటీకెళ్ళాలి కదా! మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీతోటైతే కలుసుకుంటాను.